చూసావా సింధు, ఎవరని కుట్రలు చేసినా, మిమ్మల్ని ఎంత దూరం చెయ్యాలని ప్రయత్నం చేసినా జీవితాంతం మీది విడిపోయే బంధం కాదు. ఇది అందరూ అర్థం చేసుకుంటే మంచిది. పద సింధు. ఇదెక్కడి కోలరా రామో? నేను ఏం చేసినా అన్ని బయటికి లీక్ అయిపోతున్నాయేంటి? ఈ కిడ్నాప్ గురించి ఆ ఓబుల్ రెడ్డి న్యూస్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ లో అందరికీ చెప్పేశాడేంటి? నేను చాలా జాగ్రత్త పడాలి. ఎందుకు గట్ల పగలబడి నవ్వుకుంటున్నారు? ఏం లేదత్తా, గా ఓబుల్ రెడ్డి గాడి పీడ పోయింది కదా, తర్వాత అరుణ లగ్గమా నా లగ్గమా అని మాట్లాడుకుంటున్నాం. నేనిప్పుడే లగ్గం చేసుకోను. మా అన్న నన్ను ఉద్యోగం చేసుకోమన్నాడు. మీ అన్నకేంది ఏదన్నా అంటాడు. నీ పెళ్ళైతే గాని నేను చేసుకోలేను. ఇప్పుడు నేను దోల్తా. వచ్చే సంవత్సరం ఇగో దీని దోల్తా. తర్వాత నేను ఇంట్లోకి వస్తా. నువ్వు పెళ్లి చేసుకుంటే చేసుకోరాదే, మమ్మల్ని తోడేందుకు? ఆ బయట మరదల్లని గాలి కొదిలేసి ఇది అన్నం చేసుకుని మస్తు తిరుగుతుందన్న పేరు నాకెందుకు? గదంతా నాకొద్దమ్మా. నా కాశీగాడితో నేను బేఫికర్ జీవితం గడపాలే. అన్నకిప్పుడు నిన్ను చేసుకుంటాడంటావా సుబ్బు? ఏందే గట్లా మాట్లాడుతున్నావు? దిమాక్ ఇట్లా ఖరాబ్ అయిందా ఇది నీకు? ఆ అనుమానం నాకు కూడా వస్తుంది. ఎందుకంటే అన్న వైపు ఎవరిని చూడనిచ్చేదానివి కాదు కదా. ఇప్పుడు అన్నని ఏకంగా మేడం ఇంటికే పంపించినావు. అన్న కూడా పెళ్లి కాకుండా ఆ ఇంటికి పోయిండు. ఇవన్నీ చూస్తుంటే మాకు అనుమానం రాదా ఏంది? ఇగో మీరు అనుమానం పెట్టుకోకూరి. నాకు సింధు మేడంకి మధ్య ఒక ఒప్పందం ఉంది. నాకు ఆ విషయంలో ఏం ఫికర్ లేదు. ఒప్పందమ్మా? కొంపదీసి మా అన్నని మీ ఇద్దరు పంచుకుంటారేంది? నాకు కదే కొడుతుంది అక్షయ. గిళ్ళుగా పనే చేసేటట్టున్నారు. నిన్న ఈ సమయానికి ఇంట్లో పెద్ద కల్లోలం ఉండింది. ఇప్పుడు నవ్వులు వినిపిస్తున్నాయి. ఇంకా ఈ ఇంట్లోకి ఎలాంటి చెడు దృష్టి రాకూడదు. అత్తా, ఏంది అందరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటాను? నాకు కూడా చెప్పండి. ఏయ్, మళ్ళా ఎందుకు వచ్చినావు? నీ డబ్బులు నీ మొహాన్ని కొట్టినాం కదా. ఎంత ధైర్యం ఉంటే మళ్ళా ఇంటికి వచ్చినావు? ఏయ్, బయటికి పోతావా లేదా? పోరా బయటికి. కాబోయే మొగును పట్టుకొని రా అంటానావు. ఇంకా మొగుడు గిగుడు అని మాట్లాడితే సమాధానం వేరేలా చెప్పాల్సి వస్తుంది. చూసినవరా బంతి, గీ ఆడోళ్ళని ఎందుకు ఇంట్లోనే ఉంచిరో తెలుసా మన పెద్దలు? ఒక్క ఆడది ఎదురు తిరిగితే అది చూసి 10 మంది ధైర్యం తెచ్చుకొని గిట్ల మనకే ఎదురుగా నిలబడతారు. నిన్నటి వరకు నేనొస్తేనే వణికిపోయిన ఈ పోరీలు ఈరోజు నా మీదే రంకలేస్తున్నారు. నిన్నటి వరకు వణికిపోయింది నిన్ను చూసి కాదు, మా వైపు నుంచి తప్పుంది కాబట్టి. వాళ్ళన్న తప్పు చేసినా అది వాళ్ళు భరించడానికి కూడా సిద్ధపడ్డారు కాబట్టి. ఇప్పుడు లెక్క మారింది, గుర్తుపెట్టుకో రెడ్డి. రెడ్డి, ఈ ఇంటి మీద నీ నీడ కూడా పడకుండా నా కొడుకు మొత్తం డబ్బులు కట్టినాడు. అయినా ఎందుకు వచ్చినావు? ఏం మాట్లాడుతున్నావు? నీ కొడుకు డబ్బులు ఇచ్చినంత మాత్రానా వదిలేస్తాననుకుంటున్నావా? గిది నా కాబోయే పెండ్లం. దీని మెడల కూడా తాలిగడతా, వదిలేదే లేదో. నీ
పెద్ద కూతురు నా చచ్చిన పెళ్ళం లెక్కుంటది. ఇద్దరు ఒక్క తిరిగానే ఉంటారు. ఛీ! నీలో నేను నా పెళ్ళాన్ని చూసుకుంటున్నా. నిన్నెట్లా వదులుతానే? నీకోసం ఎన్ని సీరియల్ కొన్నానో తెలుసా? ఎన్ని నగలు కొన్నానో తెలుసా? అరే, నా ప్రేమ నీకు కనిపిస్తలేదా? నీకోసమే కదే నా వేషం కూడా మార్చుకున్నా. కత్తి పట్టిన ఈ చేత్తోని పువ్వులు పట్టుకొని ఈ ఇంటి చుట్టూ తిరుగుతున్నా. మరి మీరేం చేస్తున్నారు? మీ అమ్మేదో సంబంధం చూసిందంట కదా. చూడు, ఏ సంబంధాలొచ్చినా ఊరుకునేది లేదో. నువ్వు నా పెండ్లానివి. ఇది నువ్వు ఫిక్స్ అయిపో. నీ మెడలో తాలిగట్ట నీకెవ్వడొచ్చినా సరే వాణ్ణి అడ్డంగా నరికేస్తా. ఏయ్, పిచ్చిగిన లేచిందా నీకు? నీ డబ్బులు నీ మొహం మీద కొట్టినాక కూడా ఇంకా నీ రూపాయి దిగడా? బయటికి నడు రమ్ముందు. నడు బయటికి. ఏయ్! సుబ్బు 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 కురే రెడ్డి, ఆడపిల్ల మీద నీ ఇష్టం వచ్చినట్టు చేతులేస్తావా? నిన్ను నీ మీద కూడా వేస్తా. ఎవ్వరైనా సరే ఊరుకునేదే లేదు. చంపి పాతరేస్తా. అరుణ నాది, నా పెండ్లాం. నీ మెడల తాళి నేనే కడతాను. చూడు, నీకు 2 ఆప్షన్లు ఇస్తున్నా. మనస్సు మార్చుకొని నా దగ్గరకొచ్చి తాళి కట్టించుకుంటావా? లేకపోతే నన్నే బలవంతంగా నీ మెడల తాళి కట్టమంటావా? అది మీరే డిసైడ్ చేసుకోండి. మీ అన్నేదో పెద్ద పుడింగ్ లాగా మాట్లాడిండో ఆడెనకాల ఎవతో వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చినంత మాత్రాన నేను భయపడతాననుకుంటున్నారా? సమస్య లేదో. అవసరమైతే వాళ్ళిద్దరిని చంపైనా సరే నీ మెడల నేనే తాళి కడతా. వాళ్ళిద్దరు బతికుండాలంటే నువ్వొచ్చి నా చేతులతో నీ మెళ్ళో తాళి కట్టించుకోవాలి. లేదంటే అందరూ చస్తారు. నడువురా బంతి. సుబ్బు, వదినా. ఈ మధ్య ఆఫీస్ టెన్షన్స్ లో యష్ ఇంటికి సరైన టైం ఇవ్వలేకపోతున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? సింధు మేడం నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు?
ఏమైందిరా అలా చూస్తున్నావేంటి? అసలు ఈ ఇంట్లో వాళ్ళంతా నా మీద ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు? ఒక తల్లి నన్ను తన సొంత కొడుకుని అనుకుంటోంది. అన్యం పుణ్యం తెలియని చిన్న పిల్లలు నన్ను నాన్న అని పిలుస్తున్నారు. నాలో వాళ్ళ నాన్నను చూసుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒకవేళ నేను ఎవరినైనా మోసం చేస్తున్నానా? యష్, నువ్వు నా పక్కనుంటే నాకు ఎప్పుడు మంచి జరుగుతుంది. నిన్నటి ఆఫీస్కి తీసుకెళ్ళి ఇటు ఇంటికి తీసుకొచ్చి నేను నాకు మేలు చేసుకున్నాను. ఇన్నాళ్ళు అత్తయ్యకి నేను ఎంత దగ్గర కావాలని చూసినా ఆ మధు నన్ను దూరం చేస్తూనే ఉండేది. ఈరోజు నీ వల్ల నేను తిరిగి అత్తయ్యకి దగ్గర కాగలిగాను. నువ్వు అత్తయ్య నా పక్కనుంటే చాలు, నాకు కొండంత బలం వస్తుంది. నేను ఏదైనా సాధిస్తాను. థ్యాంక్స్ యష్. ఇంకా నువ్వు ఆఫీస్కి వెళ్ళు యష్, నేను ఒకసారి సైట్కి వెళ్ళొస్తాను. మనకి చాలా వర్క్ ఉంది. మనీ అంతా రిలీజ్ చేశాం కదా, ఇప్పుడు పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి, మీటింగ్స్ కూడా ఉన్నాయి. త్వరగా వెళ్ళాలి. మీరేమీ అనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగనా మేడం? అడుగు యష్. మీకేవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నన్ను ఇంటికి రమ్మన్నారు. మీ సమస్య తీర్చడానికి నన్ను ఏం చేయమన్నా చేస్తాను. ఆ మాట మాత్రం తప్పను. కానీ అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో కొంచెం నాకు కూడా చెప్పండి మేడం. ఇక్కడంతా అసలు నాన్ సింక్లో ఉంది, అసలు లాజిక్ లేకుండా ఉంది. నాకెందుకో నా మనసు నేను చేసేది తప్పు అని చెప్తుంది. అంటే నేను మిమ్మల్ని ఏం ప్రశ్నించను, కానీ మిమ్మల్ని ఒకే ఒక్క మాట అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి మేడం. నేను ఎవరిని మోసం చేయట్లేదు కదా? లేదు అని ఒక్క మాట చెప్పండి మేడం, చాలు. ప్రామిస్ చేసి చెప్తున్నాను, మనం ఎవరిని మోసం చేయడం లేదు, సరేనా? ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు. నీకు మెల్లమెల్లగా అన్నీ చెప్తాను. కానీ ఆ భగవంతుడి మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను కదా, ఒక ఇంటిని నిలబెట్టడానికి నిన్నిక్కడికి తీసుకొచ్చానే కానీ మోసం చేయడానికి కాదు. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ యష్. నన్ను నమ్ము. మీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి అడుగుతున్నాను మేడం. లేదా తప్పు జరుగుతుందని నాకు అనిపిస్తే ఈ పాటికి వెళ్ళిపోయేవాడిని మేడం. ఈ ప్రపంచంలో నేను మీకన్నా ఎవరిని నమ్మను, నమ్మలేను. రేయేష్, అత్తయ్య నిన్ను పిలుస్తున్నారు, వెళ్ళు. ఒంటరిగా వెళ్ళమంటారా? పర్లేదు యష్, తను నీకు అమ్మలాగా అనుకో, ఏం పర్వాలేదు, వెళ్ళు. కంగారు పడకు యష్. నాకు ఆవిడతో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు మేడం. ఇక్కడ ఏది అనిపిస్తే అదే మాట్లాడు, ఎక్కువగా ఆలోచించుకో. నేనున్నాను కదా, వెళ్ళు. సరే మేడం. భగవంతుడా, ఇప్పుడు తను మా అందరి మధ్య ఉన్నాడు, తనకి ఏదో ఒక గుర్తు తెప్పించు. నా యష్ ఇక ఇక్కడే ఉండిపోయేటట్టు చూడు. ఇక ఇంతకన్నా నేనేమి కోరుకోను. యష్కి అరుణ ఫోన్ చేస్తుందేంటి? హలో అన్నా. హలో మేడం మీరా? ఒక్కసారి అన్నకిస్తారా ఫోను? తనిక్కడ లేడు అరుణ. ఏమైంది? నువ్వు టెన్షన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. మేడం మల్లిగా ఓబుల్ రెడ్డి ఇంటికొచ్చినాడు.
నీ డబ్బులు నీ మొహం మీద కొట్టినాక కూడా ఇంకా నీ రూపాయి దిగడా? బయటికి నడు రా ముందు. నడు బయటికి. ఏయ్! సుబ్బు 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 ఆడపిల్ల మీద నీ ఇష్టం వచ్చినట్టు చేతులేస్తావా? నిన్ను నీ మీద కూడా వేస్తా, నీ మీద కూడా వేస్తా, నీ మీద కూడా వేస్తా. గాడు వదిన ఒంటి మీద టచ్ చేయకూడని ప్లేస్ లో టచ్ చేసినాడు. గప్పటి సంది వదిన ఏం మాట్లాడతలేదు మేడం. నాకు భయం అవుతుంది. అన్నయ్యను ఒకసారి ఇంటికి రమ్మని చెప్పండి మేడం. అలాగే అరుణ. ఎంత ధైర్యం ఉంటే ఆ ఓబుల్ రెడ్డికి డబ్బులు ఇచ్చేశాక కూడా ఇంటికొచ్చి ఆడపిల్లల మీద చెయ్యేస్తాడా? వాణ్ణి వదలకూడదు. యశ్ ఆల్రెడీ నా కోసం చాలా టెన్షన్లు తీసుకుంటున్నాడు. వాళ్ళ ప్రాబ్లమ్స్ని నేనే సాల్వ్ చేయాలి. చేస్తాను. ఊకో సుబ్బలక్ష్మి. మేడం, సుబ్బలక్ష్మి, ఏం జరిగింది? మేడం, గహోబుల్ రెడ్డి వచ్చినాడు. ఎన్ని దినాలు వాడిని భరించినాం మేడం. మేము ఎదురు తిరిగితే అన్నని ఏం చేస్తాడోనని భయపడినాం. కానీ డబ్బు కట్టినాక కూడా వాడు మమ్మల్ని వదలనని మాట్లాడితే వాడి మీద కాదు మేడం, మా మీద మాకే కోపంగా ఉంది. ఎందుకు ఊరుకున్నారు? ఇప్పుడు మీకు వాడనే మాటలు, చేసే చేష్టలు భరించాల్సిన అవసరం లేదు. దానికోసమే కదా అప్పు మొత్తం ఒకేసారి కట్టేశాం. అయినా మీరందరూ ఎందుకు ఊరుకున్నారు? సుబ్బోదిని మీద చెయ్యేసేసరికి వాడిని ఇంకో మాటనే ధైర్యం చేయలేకపోయినాం. మీరిలా భయపడితే వాడింకా రెచ్చిపోతాడు. వాడు బలవంతుడు కాదు. మీ భయమే వాడికి బలం పెంచుతుంది. ప్రతిసారి వాడు వచ్చినప్పుడల్లా మీరు భయపడి మీకన్నా తానే బలవంతుడు అనే ఫీలింగ్ని మీరే వాడికి ఇస్తున్నారు. మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే వాడు భయపడిపోతాడు. వాడిని అస్సలు వదిలిపెట్టదు మేడం. మీరు చెప్పింది నిజమే మేడం. గానికి భయం అంటే ఎందుకు చూపియాలి? నా మీద గడు చెయ్యేసిండు. దానికి వాడి ఇంతకింత అనుభవించాలి. ఒక్కరిని కాదు మేడం, ఇద్దరిని లగ్గం చేసుకుంటానని మా అమ్మకి వచ్చి చెప్తుండు. మమ్మల్ని కాదు మేడం, అత్త మీద కూడా చేయేస్తా అని మాట్లాడిండు. ఈ ఇంటి వైపు ఎందుకు చూసిందా అని వాడు కుళ్ళి కుళ్ళి ఏడవాలి మేడం. సింధు, ఏం చేస్తున్నావమ్మా? ఇంకా చూస్తూ ఊరుకుందామా? వాడు రౌడీ అయితే నట్టింట్లోకొచ్చి ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను అని అనొచ్చా? ఎవరి మీదైనా చేతులు వేయచ్చా? కొన్నిసార్లు నోటితో కాదు, ఇలా చేత్తోనే సమాధానం చెప్పాలి. ఏందత్తా నువ్వింకా భయపడుకుంటూ కూర్చుంటున్నావు? నా పెనివిటుంటే ఈ పాటికి వాడి కాళ్ళు చేతులు నరికేసేటోడు. వాడు రౌడీ అయితే గంతే కంటే మేమింకా పెద్ద రౌడీలం. మనమంటే ఏందో వాడికి చూపియాలి.
నిజంగానే వాడి పిచ్చి కూతల్ని భరించాలా? చేతులేస్తే చూస్తూ ఊరుకోవాలా? వాణ్ణి నరకాలి మేడం. పదండి మేడం, ఈ యాలగాడి సంగతి ఎంతో తేల్వాలి. పూలు పండ్లతో వస్తారనుకుంటే ఇట్లా చేతులు వెనుక పెట్టుకొని వచ్చిండ్రు. ఆడోళ్ళు ఏం చేస్తారులే అనుకుంటున్నావా? మేము చేతులకి గాజులు వేసుకోగలము, అవసరమైతే కత్తులు పట్టగలము.